ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ 21 జూన్ 2020వ తేదీ అమావాస్య ఆదివారం, జ్యేష్ఠ బహుళ అమావాస్య ఆదివారం రోజున రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణం యొక్క ప్రభావం వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని తెలియజేస్తాను, మీకు ఏ విధంగా చూపిస్తోంది ఆ యొక్క గ్రహణం యొక్క ప్రభావం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మీకు నేను తెలియజేస్తాను. వృశ్చిక రాశి వారికి 8వ స్థానంలో పడుతోంది. ఒక రకంగా పోయిన సంవత్సరం డిసెంబర్ నెలాఖరులో పట్టినటువంటి షష్ఠగ్రహ కూటమిలో మీకు ద్వితీయ స్థానమందు సంభవించినటువంటి సూర్యగ్రహణం యొక్క ప్రభావం మీ మీద చాలా రకాలుగా చూపించింది. ఏలినాటి శని వెళ్ళిపోయినా సరే ఈ రోజు వరకు కూడా ఒక్క శుభకరమైనటువంటి ప్రభావం కూడా మీ మీద చూపించలేకపోవడానికి కారణం ధనస్థానమందు పట్టినటువంటి స్థితి వల్లే. దానికి తోడు ఈ లోపల ధనస్థానమందు ఉన్నటువంటి గురుడు కూడా వక్రగతిలో ముందుకు వెళ్ళడం, 8వ స్థానంలో రాహు ఉండడం, అనారోగ్యాలు, అనేక రకములైనటువంటి ఇబ్బందులు మీరు ఈ రోజుకి కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏలినాటి శని పూర్తి అయింది అనేటువంటి ఆనందం తప్ప మీకు ఇంతవరకు ఏమీ మిగలలేదనే చెప్పాలి. దానికి తోడు ఇప్పుడు ఎవరో పొండు మీద కారం చల్లినట్టుగా లేదా నెత్తి మీద పిడుగుపడినట్టుగా ఇప్పుడు 8వ స్థానంలో ఈ గ్రహణం పట్టడం మీకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దీన్ని మీరు అశ్రద్ధ చేయకండి. 8వ స్థానం ఆయుస్థానం, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో రాహువుతో కలిసి ఉన్నటువంటి ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యాధులు అనేక రకాలుగా ఎదుర్కొనేటువంటి ప్రభావం కనబడుతోంది. ఈ యొక్క గ్రహణాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవాలి. ఈ గ్రహణ ప్రభావం మీ మీద పడకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్తలు వహించాలి. ఈ గ్రహణ సమయాన్ని మీరు అనుకూలమైనటువంటి స్థితి మీరు మార్చుకోవడమే కాకుండా ఇప్పుడు భారతదేశం అనుభవిస్తున్నటువంటి అనేక రకములైనటువంటి ఈ కష్టాలు, ఈ కరోనా ప్రభావం నుంచి కూడా పారద్రోలడానికి కూడా మీ యొక్క మంత్రశక్తి, మీ యొక్క దైవశక్తి, మీరు చేసేటువంటి జపశక్తి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఎంత బాగా చేస్తే అంత మంచిది. వ్యాధి ఉన్నవాడు మందు వేసుకుంటే అతనికి విముక్తి లభించడమే కాకుండా పక్క వాళ్ళు కూడా మీకు సహాయం చేసే వాళ్ళకు కూడా కొంత రెస్ట్ దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీకు పాపస్థానంలో పడుతోంది. మీరు ఈ యొక్క ప్రార్థన ఇవన్నీ కూడా చేయడం వల్ల, ఈ యొక్క పరిహారం అంతా చేయడం వల్ల మీరు అనుభవించడం మంచి ఫలితాలు అనుభవించడమే కాకుండా భారతదేశానికి మన పడుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడడమే కాకుండా ఎదుటి వాళ్ళని కూడా రక్షించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయంలో మీకు దిగ్బలాధిపతి అయినటువంటి రవి, అంటే 10వ స్థానానికి అధిపతి అయినటువంటి రవికి ఇప్పుడు గ్రహణం పడుతోంది. ఆ గ్రహణం యొక్క ప్రభావం నుంచి విముక్తి పొందాలి అంటే, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా రావాలి అంటే, ఆయుస్థానం మీద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే, గ్రహణ సమయంలో ఉదయం నుంచి ఏమీ కాఫీ టీలు అవి ఏమి తాగకుండా గ్రహణం పట్టగానే శుభ్రంగా తలస్నానం చేసి పట్టు స్నానం చేసి భారతదేశ మీరు ఏ స్థానంలో ఉన్నారో ఆ దేశకాలమాన పరిస్థితుల సంకల్పం కూడా అన్నీ కూడా చెప్పుకుని ఆవహించి ఉన్నటువంటి భయంకరమైనటువంటి కరోనా రక్కసి, ఈ కరోనా అనేటువంటి రాక్షసి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని అన్నీ కూడా మనుషుల నుంచి దూరం వెళ్ళిపోవాలి, కంటికి కనిపించినటువంటి యొక్క క్రిమి నాశనం అవ్వాలి అనేటువంటి సంకల్పం చెప్పుకుని చక్కగా భక్తి శ్రద్ధలతో ఎన్ని వందల సార్లు మీరు పారాయణ చేయగలిగితే, ఆదిత్య హృదయాన్ని ఎన్ని వందల సార్లు మీరు పారాయణ చేయగలిగితే అంత మంచిది. మీ యొక్క నోటిలోంచి వచ్చేటువంటి మంత్రశక్తి, ఆ వైబ్రేషన్ మీ కుటుంబాన్ని రక్షించడమే కాకుండా మిమ్మల్ని మీరు రక్షించడమే కాకుండా భారతదేశం అంతా కూడా రక్షింపబడుతుంది. ఇది చాలా విశేషమైనటువంటిది. సప్తాస్వరధమారుడం ప్రచండం కశ్యపాత్మజ అనేటువంటి మంత్రంతో ఇవన్నీ వస్తాయి మీకు. అవన్నీ కూడా ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదవ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అనేటువంటి మంత్రాలతో మొదలవుతుంది. ఆ ఆదిత్య హృదయాన్ని మీరు ఎంత చేస్తే అంత మంచిది. మీరు రక్షింపబడమే కాదు, భారతదేశానికి మీరు ఎంతో గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఎంతో మీరు రక్షించిన వాళ్ళు అవుతారు. నేను నా దేశానికి ఏం చేశాను, నా రాష్ట్రానికి ఏం చేశానని మీరు అనుకుంటూ ఉంటారు కదా ఎప్పుడైనా. ఈ సమయం
ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని డబ్బు అడగట్లే, లేకపోతే ఇంకోటి అడగట్లే. గ్రహణ సమయాన్ని చక్కగా పవిత్రమైనటువంటి జలంతో స్నానం చేసి మంచి వస్త్రాన్ని కట్టుకుని ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. సూర్య నమస్కారాలు, సూర్య కవచాన్ని చదవండి, సూర్య సహస్రనామ స్తోత్రం చదవండి, విష్ణు సహస్రనామ స్తోత్రం చదవండి. ఆ యొక్క శంఖు చక్రాలకి విష్ణు సహస్రనామాలను చేయడం వల్ల ఆ సూర్య భగవానుడికి శంఖు చక్రము కూడా ఉంటాయి. ఆ యొక్క సుదర్శన చక్రాన్ని ఈ యొక్క భారతదేశం అంతా కూడా తిరిగి ఆ యొక్క వెలుగుతో మన నిత్యం రక్షింపబడుతూ ఉంటాం. ఆ యొక్క వెలుగుతో ఈ దేశాన్ని ఆవహించి ఉన్నటువంటి ఈ కరోనా వెంటనే పారిపోతుంది. కాబట్టి మీరు రక్షింపబడమే కాదు, మీ కుటుంబం రక్షించడమే కాదు, నేను నా దేశానికి నేను ఇంట్లో కూర్చుని చక్క భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దైవస్మరణ చేస్తాను అని చెప్పి మంచి సంకల్పం చేసుకుని చక్కగా పారాయణ చేయండి. గ్రహణం అయిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి అప్పుడే వండినటువంటి పదార్థం తినండి. నిలువ చేసినటువంటి పదార్థం తినకుండా మరుసటి రోజు స్నానం చేసి గోధుమలు, మినువులు, వెండి సూర్యబింబము, అదేవిధంగా వెండి సర్పాన్ని తీసుకుని వెళ్ళి మమ జన్మరాశి వశాత్తు అష్టమస్థాన సంచారిత రాహుగ్రస్త ఖండగ్రాస సూర్యగ్రహణ దోష పరిహారార్థం ఆవయోహో సకల గండ దోష నివృత్తి అర్థం అని చెప్పేసి సంకల్పం చెప్పుకుని బ్రాహ్మలకి శుభ్రంగా దక్షిణ ఇచ్చి ఈ దానం ఇవ్వండి. ఈ యొక్క మినువులు, గోధుమలు ఇవన్నీ కూడా దానం ఇవ్వండి. అయిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని ఆ తీర్థాన్ని తాగి అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏదైనా ప్రసాదాన్ని తీసుకోండి. దీన్ని అశ్రద్ధగా తీసుకోవద్దు, ఈజీగా తీసుకోవద్దు. పరమేశ్వరుడు ఆయుష్ ఇస్తే ఏదైనా ఇవ్వచ్చు. ఆయుష్ స్థానంలో పడుతోంది. ఇది మీరేమాత్రం అశ్రద్ధ చేయకుండా భక్తి శ్రద్ధలతో మీరు ఆచరించి మీరు అనుభవించడమే కాకుండా భారతదేశానికి కూడా మంచి శక్తిని ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్త.